హాయ్ అందరికి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మొదట్లో రాజకీయాలకు పనికిరారు అని చాలామంది అన్నారు. లేదు, రాజకీయాలకు పనికిరావటం కాదు, రాజకీయాలు ఆయన ప్రబల శక్తిగా మారారు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మారారు. ఆయన గెలవడంతో పాటు మరో 2 పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు. అయిపోయింది. తర్వాత ఆయనకేం పాలనా అనుభవం ఉంది అన్నారు. అద్భుతంగా ఆయనకి ఇచ్చిన 5 శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు. గతంలో ఏ మంత్రి ఆయా శాఖలను నడపని విధంగా ఆయన అంత అద్భుతంగా నడుపుతూ ఉన్నారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురం ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్య ఆయన లేకపోయినా ఆయన కార్యక్రమాలు ప్రజల మధ్య ఉండడం, ప్రజలు కూడా ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఎప్పుడు చూడలేదు, ఇంత అద్భుతమైన మనిషిని అని చెప్పేసి వాళ్ళు కూడా మా అన్న, మా తమ్ముడు, మా మామ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం. ఇవన్నీ చూసిన తర్వాత ఎలా పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయాలి అంటే ఒక అస్త్రం దొరికింది ఈ మధ్యకాలంలో. సో 2 అస్త్రాలు దొరికాయి. ఒకటి ప్రశ్న అనే పేరుతో ఒక అస్త్రం, 2 జడ అనే పేరుతో మరొక అస్త్రం. ఇప్పుడు ఈ జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి ఆయన ఆరోపణలు ఎంతవరకు పస ఉంది మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. ఏం సార్ ఈ జడ గారి ఆరోపణల్లో ఎట్లాంటి వాస్తవాలు ఉన్నాయి, మీకేమనిపించింది? అంటే వాస్తవానికి దూరంగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన కూడా మాజీ న్యాయమూర్తి. అంటే ఇప్పుడు మాట్లాడిన శ్రవణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలిగేషన్ వేసి ఇంత డబ్బు తీసుకున్నాడు అది ఇది అంటున్నారు కదా. మరి ఎలక్షన్ ముందు ఏమైంది? నేను కూడా కిరణ్ గారు మీకు సూటిగా చెప్తున్నాను. ఎలక్షన్ ముందు ప్రజలు నమ్మారు కాబట్టి 124 సీట్లు మీరు అన్నట్టు ఎక్కడా గెలవని వ్యక్తికి ఆయనతో పాటు 2 పార్టీలు గెలిపించాడు, కూటమి అధికారులు తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు సపోర్ట్ చేసి మీరు వెనకుండి మాట్లాడిస్తున్నారు అనేది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఆ పార్టీని తిట్టారు, ఈ పార్టీని తిట్టారు. అప్పుడు నేను సచ్ఛీలమైన స్వచ్ఛమైన రాజకీయం అంబేద్కర్ భావజాలంతో వస్తున్నానని చెప్పి ఒక పార్టీ పెట్టినప్పుడు మీకు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా 400 ఓట్లు ఏమి వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. ఎందుకు వచ్చినాయి? ప్రజలు ఎందుకు మిమ్మల్ని తీసుకోలేకపోయారు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం. మీరు ఇంత నిజాయితీగా చెప్తున్నారన్నప్పుడు, ఇంత ఆరోపణలు చేస్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఏదో నేరస్తుల్ని పార్టీలో తీసుకుంటారని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు రణస్థలంలో ఆ రోజు ఏమైంది మీకు? ఆ రోజు ఈ ఎలక్షన్ ముందు ఏమైంది? ఎందుకు అప్పుడు బలంగా మీరు చెప్పింది నమ్మలేకపోయారు? మీరు లోకేష్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుమార్ గారి మీద ఓడిస్తానని చెప్పి మీరు పోటీ చేసినప్పుడు మీరు ఎందుకు అక్కడ డిపాజిట్లు కోల్పోయారు చెప్పండి. ఇప్పుడు సరి సమానంగా అందరిని విమర్శించే పర్లా, ఇక్కడ టార్గెట్ అంతా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీదే కనపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన వేరే రకంగా విమర్శించడానికి అవకాశం లేదు. ఆయన అవినీతి పరుడు కాదు కదా. సో ఆయన దగ్గర ఉన్న డబ్బే అందరికి పనిచేస్తాడు. పోనీ ప్రజల కోసం ఏమైనా చేయట్లేదా అంటే నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాడు. మీరు అన్నట్టు ఒక వ్యక్తి పిఠాపురం మన్యం గ్రామాలకు వెళ్ళాడు. ఒక వ్యక్తి అదే ఈ పేటిఎం బ్యాచ్ లో ఇద్దరిలో ఒక వ్యక్తి మన్యం గ్రామాలకు వెళ్ళారు. సో మన్యం గ్రామాలకు వెళ్ళిన తర్వాత మన్యం గ్రామాల్లో ప్రజలను అడిగితే ప్రజలు తిరగబడ్డారు పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే. సో 416 ఓట్లు ఈయన కష్టపడి జై భీమ్ రావత్ భారత పార్టీ తరపున పోటీ చేశారట. ఈయన 416 ఓట్లు సాధించారు సార్, చచ్చి చెడి. సో ఈయన ఏమంటారంటే ఇవాళ నేను ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా బట్టలు ఎప్పతీస్తాను అంటున్నాడు. అంటే అధికారంలోకి బట్టలు ఎప్పతీయడానికి అధికారంలోకి రావడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. అధికారంలోకి వచ్చిన వాళ్ళందరూ బట్టలు ఎప్పతీస్తున్నారా ఏంటి? నాకైతే అర్థం కాల. మీకేమైనా అర్థమైందా? అంటే మీరు చెప్పిన వ్యక్తిగత అంటే ఇప్పుడు న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలే కాదు. చూడండి, నేను బట్టలు ఎప్పతీస్తా కానీ బట్టలు ఎప్పతీసేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 4 పెళ్లిలు 4 కార్లు మార్చినట్టు అని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. ఏం చేశారు ప్రజలు? అంతేగా, 151 నుంచి ఏం చేశారు? 11కి పరిమితం చేశారు. మీకు ఎందుకు 400 ఓట్లు వచ్చినాయి? మీరు మాట్లాడే మాట సహేతుకంగా ఉండాలా. ఇంకొక మాట అన్నారు ఆయన, అంటే రాజ్యాంగం తెలిసిన వ్యక్తి న్యాయవాదిగా చేశాను, జడ్జిగా చేశానని చెప్పే వ్యక్తికి కనీస స్పృహ ఉండదా? ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడు, ఆయన ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ శాసించేది అంటాడేంటి? నాకు అర్థం కాదు. సో భారత రాజ్యాంగంలో ఏదైనా విద్యార్హత ఏమన్నా ఉన్నదా? ఏమి లేదు. ఇప్పుడు అనుకున్నప్పుడు అట్లా పవన్ కళ్యాణ్ గారు మీరు విమర్శిస్తున్నప్పుడు మరి 16 మాసాలు జైల్లో ఉండి తర్వాత ఈడీ కూడా 35,000 కోట్లు అటాచ్ చేసినప్పుడు
ఇప్పటికీ స్టిల్ 33 కేసులు మీద స్టిల్ బెయిల్ మీద ఉన్నారు 10 years నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అయినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు ఆయన ఎందుకు విమర్శించారు? ఒక కేసు కూడా లేని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తారు. ఆయన చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు, పుస్తకాన్ని చదివాడు. నీకంటే ఎక్కువగా అంబేద్కర్ భావజాలంతో ముందుకెళ్తున్నాడు, సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్నాడు. అటువంటప్పుడు 164 ఎమ్మెల్యే సీట్లు గెలిపించాడు. అక్కడ ఎంపీలు కూడా గెలిపించి దేశ ప్రధాని మోదీ గారు కూడా 3వసారి ప్రధానమంత్రి చేసినప్పుడు దేశ ప్రధాని మన్ననలు పొందిన ఆ వ్యక్తిని మీరు విమర్శించే స్థాయా? చెప్పండి. అది కరెక్ట్ కాదు కదండి. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ప్రూవెన్ 21 గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్తో ఈ రోజు దేశంలోనే మోస్ట్ టాలెంటెడ్ పొలిటీషియన్ అయ్యాడు. మీరు ప్రూవ్ చేసుకోవాలా? ప్రూవ్ చేసుకోకపోగా మీరు ఓడిపోయిన వాళ్ళు. ఓడిపోయి ఆ అక్కసుతో ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడున్న వైసీపీ పార్టీకి సపోర్ట్గా మీరు మాట్లాడే ఆ మాట ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శన చేయటం ఒకటి తప్పు. 3 కార్పొరేషన్లు. 3 కార్పొరేషన్లో ఎవరు? బేతపూడి విజయ్ కుమార్ యూనివర్సిటీ లీడర్, అంబేద్కర్ భావజాలంతో వేముల రోహిత్కి సీనియర్ అతను, ఎస్సీ కులం నుంచి వచ్చాడు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఉన్నప్పుడు అతను ఎంత తక్కువగా చేసి మాట్లాడు వాడు వీడని సంబోధించడం ఎంతవరకు సమంజసం? అవును. రాజ్యాంగం కేబినెట్ హోదాని ఈయన అంటున్నాడు కదా. కేబినెట్ హోదాని ఆ మనిషిని, నీ సామాజిక వర్గాన్ని, దళిత సామాజిక వర్గాన్ని నువ్వు గౌరవించాలి కదా. అది తప్పు. 2 శివశంకర్ అనే వ్యక్తి నీతి నిజాయితీ గల బడుగు బలహీన వర్గాల వారి కోసం, అంబేద్కర్ భావజాలం కోసం, కాన్షీరాం విధానాలతో వెళ్ళిన వ్యక్తిని నువ్వు ఏకవచనంతో సంబోధించడం ఎంతవరకు సమంజసం? 3వది ఆయన కూడా కార్పొరేషను 3వ కార్పొరేషన్ చైర్మన్ ఇంకొక అతను ఉన్నాడు కదా సార్, మంగళగిరి. ఆయన కూడా విమర్శించాడు. ఇట్లా ఏదైనా కానీ నా టైం వస్తుంది, నేను ఒక రోజు అధికారంలోకి వస్తాను, బట్టలు ఇప్పదీస్తానంటే ఏం సార్ బట్టలు ఇప్పదీసేది? అంటే ఆయన మంగళగిరి ఆఫీస్కే నేను చర్చకు వస్తాను, మీరు కూడా ఎవరైనా రండి, నేను ఒకసారి సెక్యూరిటీ కూడా లేకుండా వస్తాను, నేను సింగిల్గా వస్తాను, మీరు ఎంతమంది అని రండి అంటున్నాడుగా. అనటానికి ఏం సార్, మాట్లాడటానికి ఏముంది? మాట్లాడవచ్చు. కానీ గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? వ్యవస్థలు ఎందుకు విచ్ఛిన్నం అయిపోయినాయి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాదని కూటమికి ఇచ్చారు? అదే చూడాలి. మీరు ఓపిక పట్టాలా. 2 సంవత్సరాలు కూడా కాకముందే అంతా అయిపోయింది, ఇక్కడ నేరస్తులకి స్థానం ఉంది, ఆ రోజు చెప్పు చూపించాడు. ఆ రోజు చెప్పు చూపించితే ఏమైంది? ప్రజలు ఎవరి మాట నమ్మి ఇప్పుడు అధికారంలో తీసుకొచ్చారు ఈ కూటమిని అంటే పవన్ కళ్యాణ్. చెప్పు చూపించడం కరెక్టు, పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా తిట్టడం కరెక్టు అని ప్రజలు తీర్పిచ్చారు. మీకు ప్రజలు కాదంటారా? ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన శ్రావణ్ కుమార్ గారు ఆయన విఘ్నతగా మనం వదిలేయాలి తప్పితే ఏది ఉందో కదా అని చెప్పేసి ఏ రోజైనా బట్టలు ఇప్పదీస్తానంటే మీరు రావాలి కదా. ఈ 124 ఆయన గెలవడం, బట్టలు ఇప్పదీయడానికి గెలవడం ఏంటా మాట నాకు అర్థం కాదు. వేసవి కాలం వస్తే ఆయనే బట్టలు ఇప్పదీయాలి, ఎందుకంటే ఆయన కోట్ వేసుకుని ఉక్కపోతుంటది కదా. వేసవి కాలం వస్తే ఆయన కొంచెం ఇబ్బందే కాబట్టి ఆ కోట్ అన్న తీస్తే కొంచెం గాలి ఆడుతుంది కదా ఆయనకి. అదే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులు ఏమైంది? ఎందుకు ఆ ఫైల్ ఇచ్చేసాడు? వేరే వాళ్ళు ఎందుకు ఆమె తరపున వాదించారు? జనసేన ఎందుకు అవకాశంగా తీసుకుంది? వాళ్ళు చెప్పినాటికి సహేతుకంగా మీరు చెప్పాల్సింది పోయి నేను చిల్లర వాళ్ళకి సమాధానం చెప్పను, 3 కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా, బట్టలు ఇప్పదీస్తాను. బట్టలు ఇప్పదీసేది అది రాజ్యాంగం తెలిసిన వ్యక్తి, భావజాలంతో అంబేద్కర్ భావజాలంతో ఉన్న వ్యక్తివి, న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఆ మాటలు మాట్లాడుకుని ఉంటే బాగుండేది. కానీ ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. జడ శ్రవణ్ కుమార్ గారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒకవేళ భవిష్యత్తులో మీరు గెలవచ్చేమో కానీ మీ పార్టీ అయితే బహుశా ఎప్పటికీ మీరు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే 416 ఓట్లు సాధించిన మీరు ఇంకా ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి, మీ స్థానం ప్రజల్లో ఏ రకంగా ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. కేవలం 416 ఓట్లు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ ప్యాంట్ వేసుకున్నాడు, ఏ ప్యాంట్ వేసుకుంటే నీకు ఎందుకైనా నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గుడుంబా శంకర్లో, అరే అది సినిమానయ్యా, సినిమాగా చూడు. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్యాంట్ వేసుకున్నాడు, 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, నీకు చెప్పారండి 10వ తరగతి పాస్ అవ్వలేదని. ఇలాంటి మాటలన్నీ మాట్లాడి జడ శ్రవణ్ కుమార్ గారు మీ స్థాయి తగ్గించుకుంటారు. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారి తరపున లేకపోతే కూటమి తరపున నేను నోరేసుకుని ఎంతో కాలం ఆ TV5లోను ఇంకో దాంట్లో రోజు అదే పని, కోటేసుకోవటం, టై కట్టుకోవటం, నేరుగా వెళ్ళి స్టూడియోలో కూర్చోవటం, మాట్లాడడం. ఇదే కదా మీరు చేసింది ఈ 5 ఏళ్ల కాలంలో. సో ఇంత చేశాను, నాకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వాల, 5 సీట్లు అడిగాను, నాకు ఒక్కొక్క దానికి 5 కోట్లు అడిగాను అని మీరే కదా బహిరంగంగా మాట్లాడారు. మరి సీట్లు అడిగాను, కోట్లు అడిగాను అంటున్నారు మీరు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎట్లా ఉన్నారు, ఆయనే
త్యాగం చేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. 40 సీట్లు తీసుకోవాల్సిన వ్యక్తి 21 సీట్లకు పరిమితమై నేను త్యాగం చేస్తాను తప్ప అందరినీ కలిపి ఉంచుతానని చెప్పిన త్యాగశీల ఆయన. ఆయన దగ్గర ₹1 ఉంటే 90 పైసలు దానం చేసే వ్యక్తి ఆయన. మీరు ఫీజు అడిగారు. మీరు ఏమని టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడినందుకు మీరు ఫీజు అడిగారు. ప్రతిరోజు మీరు అదే పని చేశారు కాబట్టి ఆ మాత్రం నాకు చంద్రబాబు నాయుడు ఇవ్వరా అని. ఇవాళ ఏమంటే ఆయన ఇవ్వలేదు. ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాక ఇవాళ జగన్ పంచన చేరినట్టుగా మీ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతా ఉంది. దాని మీద అందరు మాట్లాడుతున్నారు. దాన్ని మీరు కౌంటర్గా మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. కానీ అలా కాకుండా బట్టలు ఇప్పుతాను, లేకపోతే ఇంకోటి చేస్తా ఇలాంటి మాటలు మీ స్థాయికి తగదు కదా. మీరు ఏం చదువుకున్నారు? మీరు లా చదువుకున్నారా, లేకపోతే ఇంకేమన్నా రోడ్డు మీద రౌడీలాగా మాట్లాడితే మీకు వాళ్ళకి తేడా ఏంటుంటుందండి? దయచేసి అర్థం చేసుకొని జడ శ్రవణ్ కుమార్ గారు, మీ స్థాయి మీరు తెలుసుకొని మీరు హుందాగా ప్రవర్తిస్తే ప్రజలు కూడా కనీసం 416 ఓట్లు వచ్చినాయి ఈసారి. కనీసం ఒక 4000 ఓట్లను నా నెక్స్ట్ టైంకు తెచ్చుకునేలా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే.